పెద్దగా ఇటీ కాదు ఇద్దరు పెద్దమ్మలు ఉందా బో నీ రాతలో ఇంకొక ఆమె ఆడబెట్టినావు అయ్యా రామా పులిపెట్టి ఇట్లా పోతున్నాడు ఓ పులిబిడ్డ రాపా రాపా చెప్పా ఏమి ఆడ పొద్దు పొద్దున అట్లా ఇడుస్తున్నావు ఆడ పని చేస్తున్నానాపా ఆడ రాయి కొడుతున్నావా సర్లే కానీ కొంచెంసేపు బారకట్ట ఆడిపోకూడదా ఒక 50 రూపాయలు గెలుచుకొని పోతాంటివి మధ్య చెప్పినాడా నేను బారాకట్ట పులకట్ట అట్లా ఆడను నీకంటే అత్త మామూలు వాళ్ళు ఇల్లురుకుని వచ్చినావు అత్త మామూలు తెచ్చి పెడుతున్నారు నువ్వు బాగా తినకండి కూర్చొని ఈ చెట్టు కింద వాళ్ళని అబ్బా ఆట ఆడదామా వీళ్ళని ఆట ఆడదామా బారాకట్ట ఆడదామా పులకట్ట ఆడదామా అని పిలుస్తున్నావు. అవన్నీ వద్దు నువ్వు ఇప్పుడు పోయాడు రాయగొట్టే పోతున్నాను ఇది నీ చెయ్యి చూడు ఓ నువ్వు ఈరోజు ఎన్ని కొట్టినా రాయలు తగవు పని కాదు నువ్వు ఇక్కడ ఆడుకో 50 గెలుచుకో. ఆ ఆట ఆడినేనంటే నల్లి పిల్లి వచ్చినా కూడా నేను నా పని జరుగుతుంది కానీ నీ ముఖం చూస్తే మాత్రం పని జరుగుతుంది నాకు. అవన్నద్దు నువ్వు వెళ్ళిపో పిల్లి ఎదురు వచ్చినా పని జరుగుతుందంట నా ముఖం చూస్తే జరగదు ఇది నీ చెయ్యి ఇది కాదు ఇంకో పెద్ద ఆడబెట్టినావు చూసా ఫస్ట్ లేదంటే ఇప్పుడు అనంతపూర్లో ఉందంటే నేను కరెక్ట్ చూస్తానా ఈ సుంకానికే తెలియదు నా విలువ. బారాగాడి ఇట్లా పోతున్నాడు లే బారా చిభా బారా బారా రారా 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 బారా ఆడిపోతున్నావు నేను అట్లా అట్లా పని మీద పోతుంటే పిలుస్తూ ఇది ఏ నీ బలం బాగుందామా నాతో పాటు ఇక్కడ బారకట్ట అన్నావు అనుకో ఎంతనా గెలుచుకుంటావు ఆడదామా వీరా నువ్వేం కరెక్ట్ చెప్పేటట్టుండవు నాకేమన్నా చేతిలో చూసి సరిగ్గా చెప్పు స్వర్గానికి పోతానా నరకానికి పోతానా అదేంది చెయ్యి చూసి స్వర్గమో నరకమో చెప్పాలా అదొకటి చెప్పురా నువ్వు బారాకట్ గ్యారంటీ ఆడతానా అవునా పెద్దదేం కాదు నాకు ఇది లే స్వర్గము లేదు నరకం పోతావులే నువ్వు సరిగ్గా చెప్పులే నరకము గిరకం అంటున్నావా చూసి సరిగ్గా చెప్పు నాకేమే స్వర్గమే కానొస్తుంది నువ్వు చూస్తే ఎట్లా అంటున్నావా ఉండలే నువ్వు నరకానికి లే స్వర్గపు దారి లేదు సరిగాడా కాదు వీరా నేను ఎంతో మంది పంపునమన్నా తిను చెయ్యి అంటాను ఆరా మసాలా ఆడన్నా రానిలే తినపరా తింటా తిన అంటున్నా నీకన్నాడు కన్నసేనికి మంచి ఎండాకాలం రవ్వ మండుతుంటే నిలబైకి తాగని లేదా వీరా చాలే సరిగ్గా చూస్తానా చేసినావు లే ఏం లేదురా స్వర్గపు దారి చిన్నగా ఉంటదంట నరకపు దారి పెద్దది నువ్వు మందం ఎక్కువ ఉన్నావు కదా అందుకే స్వర్గానికి పోవాలంటే ఆ దారిలో నువ్వు పట్టవు అందుకే నీకు స్వర్గపు దారి బంద్ అయింది ఆ నరకపు దారి ఉంది అదే కనుక నువ్వు ఇంకా నరకానికే నువ్వు ఏం చేయలేము ఇంకా వీరా కాదులే నువ్వు ఉద్దరు మాటలు చెప్పేవాడు నువ్వే ఇట్లుంటే నాకెట్లుండాలి ఇక్కడైనా నేను ఇక్కడ కూర్చొని దారిపై వాళ్ళందరినీ మాట్లాడిస్తున్నాను కనుక నేను స్వర్గానికి పోతా నువ్వు నరకమే లే నీకు నాకు ఒకటేరా అవులేక బాబు అదే వాళ్ళు కట్టు కూర్చొని అందరూ పిలుచుకుంటా ఉదురుకొని కూర్చుకుంటా అదేలే నీకు నాకు ఒకటా నేను ఉద్దరు మాటలు ఉద్దరు కూతురు చెప్తాను అనుకొస్తావా ఎంతో పుణ్యం చేసినానే కనుకరా ఇల్లరిక మల్లుడిగా వచ్చినాను పిల్లంకి అది చేసి పెట్టంటే అది చేసి పెడతాది ఇది చేసమంటే ఇది చేసి పెడతాది లే పుణ్యం చేసినారా నేను అందుకే నేను డైరెక్ట్ స్వర్గానికి పోతా నువ్వు నరకాన్ని పోయేవాడు నా పిల్లానికి ఇంట్లో వేడి వేడిగా రాగి ముద్ద మటన్ తలకాయ కూర చేయమన్నా అది చేసి పెట్టింటది దాని ఎక్క పై ఫస్ట్ తిని మరొస్తాను ఇప్పుడైతే ఊళ్ళు లేడు బరకటానికి ఏమిరా అట్లా ఇస్తున్నావు పారం పంది బొరల నెట్ల బొరలు ఆడుకుంటా తిరగాడు చేయి చూసి చెప్పినాడు నువ్వు నరకానికి పోతావు అన్నాడు దానికి ఏడుస్తున్నాను అంటే నీకు కూడా చెప్పినాడు వాడు అటు పోతే నాకు నువ్వు నరకంలో నూనెలోకి వేసేది కడ్డీలతో పొడిచేది కడ్డీలు కాల్చి పెట్టేది అని చేస్తారు నరకంలో నన్ను కోసారు అందరు రక్తం అంతా పీకేస్తారు నాకు అంతా ఇది చేస్తారు గోలిచ్చేది అది చేస్తారు బారం ఏడు చదువుకో వాడు డబ్బా కొసలు పోసినాడు వాడిని వినొద్దు అవి సరే వాడిని సంగతి చూస్తాం రా పదాం రా ఇద్దరిద్దరు వస్తే నేను ఆడలేను ఒక్కొక్కరు అయితేనే మనం ఆడగలం బాగా రాలేదమ్మా నువ్వు నాకు నరకాన్ని పోతానని చెప్పలేదా
నరకానికి పోతామని నీకు చెప్పినానా? కాదబ్బా మేము ఆడేకి రాలేదు. వానికి ఏం చెప్పినావు? నేను వీనికా అవును ఏం చెప్పినా నీకు? నరకానికి పోతాడు వీడు, నేను స్వర్గానికి పోతానని చెప్పినాడు. నువ్వు నరకానికి పోతావని చెప్పినానా? అంటే నీ చెయ్యి చూసినాను అప్పుడు. అయిపోయా నరకమే ఇంకా అయిపోయా. నువ్వు ఆటికి వస్తావా? నేను అదృష్టవంతుని స్వర్గమే పోతానన్నాడు వీడు. నన్ను కోసారాడా కోసారలేదని నరకంలోనా అంటే నరకంలో నిన్ను కోస్తారని చెప్పి పందిదొరలను తోలుతున్నావా? సమస్య కాదప్పా 3 దినాలు వాడు ఇంటి తినక ఊరు తినక నీళ్ళ దాక ఆడంటే ఆడే ఊరిక కట్టల మీద ఊరి పంది పొడలన్నట్లు పొడలాడుకుంటా వాడు తినుకోకుండా ఏమైతే ఇట్లా డబ్బా కూతురు చెప్పుకుంటా నువ్వు. డేయ్ అది కాదు ఇది కాదు ఏరా అమ్మా ఏంద్రా ఇది? నా పెళ్ళాం కూడా ఆపొద్దు ఇతరం కొట్లే ఎంత ఇల్లదికం పోతే మాత్రము. ఒరే ఏదో మాట వరుస కన్నాను రా నువ్వు నరకానికి పోతావని. దానికి నన్ను నరకంలో కోస్తారు వేస్తారు కడ్డీలు కాల్చినట్టు కాల్స్తారని బాధపడతానావా? ఒరే ఇంకోసారి జీవితంలో బుద్ధున ఎవరికి ఏం జాతకాలే చెప్పు. అమ్మా హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మన బారాగాన్ని అయితే నరకం నుంచి తప్పించేసినాను. లే బాధపడదులే, ఏం చేయరు. మీకు కూడా ఏమైనా అద్భుతమైన జాతకాలు కావాలంటే నన్ను అడగండి. అదేవిధంగా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.